జరత్కారుడు ఒక మహాముని. అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆ జరత్కారుడు ఒక నది దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చెట్టు కొమ్మకు వేలాడుతున్న కొంతమంది ఋషులను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు జరత్కారుడు ఆ ఋషులతో, ఓ మహాత్ములారా, ఇది ఏ రకమైన తపస్సు, ఎందుకిలా వేలాడుతున్నారు అని అడిగాడు. దానికి సమాధానంగా ఆ ఋషులు జరత్కారుడితో, అయ్యా, మా వంశంలో జరత్కారువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకొని సంతానం కని మా వంశాన్ని వృద్ధి చేయడం లేదు. అందువల్ల వాడి తాత ముత్తాతలైన మాకు ఉత్తమ గతులు లభించలేదు. వాడు మిమ్మల్ని కలిస్తే వెంటనే వివాహం చేసుకొని సంతానం కనమని చెప్పండి అని చెప్తారు. వారి ఆవేదనను అర్థం చేసుకొని వారికి సద్గతులు కలిగించాలని, వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు జరత్కారుడు. కన్య అన్వేషణకు చేస్తూ దేశాలు పట్టి తిరుగుతూ ఉన్నాడు. అయితే వార్ధక్య స్థితిలో ఉన్న జరత్కారునికి కన్యాదానం చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదు. పైగా జరత్కారుడు తన పేరు లాంటి పేరు ఉన్న కన్యనే వివాహం చేసుకుంటానని నియమం పెట్టుకున్నాడు. జరత్కారునికి సమీపంలో ఉన్న కొందరు నాగులు విషయం తెలుసుకొని తమ సోదరుడు ప్రభువైన వాసుకి విషయాన్ని తెలియజేశారు. వాసుకి జరత్కారుని యొక్క శక్తి సామర్థ్యాలు, అతని నియమాలు ఆయనకు తెలుసు. వెంటనే తన సోదరి అయిన జరత్కారువును నవవధువుగా అలంకరించి జరత్కారుని దగ్గరికి తీసుకొని వెళ్ళి వివాహం చేసుకోమని అర్థించాడు. నాగరాజా, వివాహం అయిన తర్వాత కూడా నీ సోదరి యొక్క పోషణాభారం నువ్వే భరించాలి. నాకు ఇష్టం లేని పని ఈమె ఎప్పుడూ చెయ్యకూడదు. అలా చేసిన మరుక్షణం ఈమెను విడిచి వెళ్ళిపోతాను అని అన్నాడు. వాసుకి ఈ షరతులకు అంగీకరించాడు. జరత్కారునకు జరత్కారువుతో రంగరంగ వైభవంగా వివాహం జరిగింది. మహర్షులందరూ నూతన దంపతులను ఆశీర్వదించారు. నాగకన్య అయిన జగత్కారువు సవాన న్యాయంతో మెలుగుతూ భర్తకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ పతివ్రతా నియమంతో సేవిస్తూ కాలం గడుపుతూ ఉంది. అలా కొన్ని రోజులకు జరత్కారుని సేవలో నాగకన్య అయిన జరత్కారువు గర్భవతి అయ్యింది. ఆమె గర్భంలోని సమతేజుడు తపస్సంపన్నుడైన శిశువు దినదిన ప్రవర్ధనుడు అవుతూ ఉన్నాడు. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో జరత్కారుడు గర్భవతి అయిన తన భార్య ఒడిలో తల వంచి నిద్రిస్తూ ఉన్నాడు. సంధ్యా సమయంలో సూర్యునికు అర్ఘ్యం ఇవ్వకుండా నిద్రించడం ధర్మం కాదని, తన భర్తకు ధర్మలోపం జరుగుతుందేమోనని జరత్కారువు భయపడింది. తమ వివాహ నియమాలు ఆమెకు ఇంకా గుర్తొస్తున్నాయి. భర్తకు నిద్రభంగం చేస్తే తనను వదిలి వెళ్ళిపోతాడు, లేకపోతే ధర్మభంగం జరుగుతుంది. ఆమె బాగా ఆలోచించింది. తనను భర్త వదిలేసినా బాధ లేదు, ధర్మలోపం జరగకూడదని నిర్ణయించుకుంది. భర్తను మేల్కొల్పింది, కర్తవ్యాన్ని నివేదించింది. భార్య చేసిన పనికి జరత్కారుడు ఉగ్రుడయ్యాడు. నాగకన్య, నియమాన్నొల్లగించి నన్ను అవమానించావు. మాట నిలుపుకోలేని నీతో నేను జీవనయాత్ర సాగించలేను. ఈ క్షణమే నిన్ను వదిలేస్తున్నాను అని అన్నాడు. భర్త పలుకులకు జరత్కారువు వణికిపోయింది. కన్నీళ్లతో భర్త వంక చూస్తూ, స్వామి, ఇది నేను మిమ్మల్ని అవమానించాలని చేసిన పని కాదు. ధర్మలోపం మీ వల్ల జరగకూడదని ఇలా చేశాను అని పలికింది. కారణం ఏదైనా నేను విధించిన షరతును ఉల్లంఘించావు కనుక మనకి ఎడబాటు తప్పదు అని అన్నాడు జరత్కారుడు. స్వామి, మా సోదరుడైన వాసుకి నన్ను మీకిచ్చి వివాహం చేసే సమయంలో సోదరి, మాతృశాపానికి గురైన మన నాగవంశం నీ సంతానం వల్లనే ఉద్ధరింపబడాలి అని అన్నాడు. మీ అనుగ్రహం వల్ల నేనిప్పుడు గర్భవతినయ్యాను. ఈ సమయంలో మీరు నన్ను వదిలి వెళ్ళటం ధర్మమా అని ప్రార్థించింది జరత్కారువు. అప్పుడు జగత్కారుడు ఇలా అన్నాడు, మాట తప్పి నేను చరించలేను, బాధపడకు. నీ గర్భంలో పెరుగుతున్న బాలుడు అగ్నిశం యొక్క తేజుడు, వేదాంగ పారంగుడు, మహాతపస్శాలి. వాని వల్ల మీ నాగవంశం ఉద్ధరింపబడుతుంది అని భార్యను ఓదార్చి జరత్కారుడు తపోభూమికి వెళ్ళిపోయాడు. జరత్కారువు తన సోదరుడైన వాసుకి ఇంటికి చేరుకుంది. నవమాసాలు నిండిన అనంతరం ఒక బాలుని ప్రసవించింది. మేనమామ అయిన వాసుకి ఇంటిలో ఆ బాలుడు పెరుగుతూ ఉన్నాడు. ఋషులతో సంప్రదించి ఆ బాలునకు ఆస్తికుడు అని నామకరణం చేశాడు వాసుకి.
పంచవర్షప్రాయుడైన ఆస్తికునికి ఉపనయనం కాగానే భృగువంశ శ్రేష్ఠుడైన చవన మహర్షి దగ్గరకు విద్యాభ్యాసానికి పంపాడు వాసుకి. అతి తక్కువ కాలంలోనే ఆస్తికుడు సకల విద్యలను నేర్చుకున్నాడు. ఆ రోజులలో హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జన్మేజయుడు తన తండ్రి అయిన పరీక్షిత్ మరణానికి కారణమైన సర్పకులాన్ని అంతం చేయాలనే సర్పయాగం చేస్తున్నాడు. ఋత్విక్కులు వేదమంత్రాలకు బద్దులైన అనేక సర్పాలు యాగగుండంలో పడి భస్మమవుతూ ఉన్నాయి. శాపానికి భయపడిన తక్షకుడు ఇంద్రుణ్ణి శరణు కోరాడు. ఇంద్రుడు తక్షకునకు అభయం ఇచ్చాడు. సర్పయాగం సాగుతూ ఉంది. అప్పుడు వాసుకి ఆస్తికుణ్ణి పిలిచి, నాయనా, జన్మేజయుడు చేస్తున్న సర్పయాగానికి మన సర్పజాతి మొత్తం నాశనం కాకుండా నీవే ఎలాగైనా ఆ యాగాన్ని ఆపాలి అని అర్థించాడు. ఆస్తికుడు స్థిర సంకల్ప చిత్తుడై జన్మేజయుడు చేస్తున్న యాగభూమికి వచ్చి తన విద్యాగంధంతో అందరినీ ఆకర్షించాడు. అపర వామనుడిలా వచ్చిన ఆస్తికుని యొక్క పాండిత్యానికి సంతోషించిన జన్మేజయుడు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. మహారాజా, పితృభక్తితో ఇంతవరకు నువ్వు చేసిన సర్పహవనం చాలు. ఇక ఈ సర్పయాగాన్ని ఇక్కడితో ఆపేయాలి. ఇదే నా కోరిక అని అన్నాడు ఆస్తికుడు. సత్యసంధుడైన జన్మేజయుడు సర్పయాగాన్ని సగంలోనే ఆపేశాడు. ఆస్తికుని కారణంగా సర్పవంశం నిర్వంశం కాకుండా నిలిచింది. తమ జాతి అంతరించిపోకుండా కాపాడిన ఆస్తికునికి సర్పజాతి మొత్తం దాసోహం అయ్యింది. ఆస్తికుడు సర్పజాతికి ఆరాధ్య దైవం అయ్యాడు.